హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు CSE IT ట్యూటోరియల్స్ ఫర్ యూ. ఈరోజు వీడియో టాపిక్ అయితే మీరు ఆల్రెడీ thumbnailలో చూసే ఉంటారు కదా. టాపిక్లోకి వెళ్లే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోలో మనం ఏ టాపిక్స్ డిస్కస్ చేస్తామంటే అసలు క్యూ అంటే ఏంటి, క్యూ ఆపరేషన్స్ ఏమున్నాయి, క్యూ యొక్క అప్లికేషన్స్ ఏంటి, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్, క్యూని అరే యూజ్ చేసుకొని ఎలా ఇంప్లిమెంట్ చేస్తామనేది చూద్దాం. అసలు క్యూ అంటే ఏంటి? ఈ క్యూ అనేది మీకు అర్థం అవ్వాలంటే చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరు ఒక మూవీకి వెళ్ళి టికెట్స్ బుకింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళారు. సో టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడు లైన్లో ఒక 10 మెంబర్స్ ఉన్నారనుకోండి. సో మీరు 11th పొజిషన్లో యాడ్ అయ్యారనుకోండి. సో ఇప్పుడు ఫస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ టికెట్ తీసుకుని బయటకు వస్తారు లైన్లో నుంచి. సెకండ్ ఎవరున్నారో నెక్స్ట్ ఫస్ట్ పర్సన్ వెళ్ళిపోయిన తర్వాత సెకండ్ పర్సన్ టికెట్ తీసుకుని బయటకు వస్తారు. ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ ఎవరైతే లైన్లో నుంచి ఉంటారో వాళ్ళే ఫస్ట్ టికెట్ తీసుకొని బయటకు వస్తారు. సో ఇదేంటి అంటే ఒక క్యూ అనమాట. క్యూలో ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఈ ప్రిన్సిపల్ని ఫాలో అవుతుంది. ఫస్ట్ ఏ ఎలిమెంట్ అయితే మనం ఇన్సర్ట్ చేస్తామో అదే ఎలిమెంట్ని రిమూవ్ చేస్తాం అనమాట. ఇది క్యూ అంటే. అండ్ నెక్స్ట్ క్యూలోని మనకి మెయిన్లీ 2 ఆపరేషన్స్ ఉంటాయి. అవేంటి అంటే ఎన్క్యూ, డిక్యూ. ఎన్క్యూ అనేది ఏంటి అంటే ఎలిమెంట్స్ని ఒక ఎన్ నుంచి యాడ్ చేసేటప్పుడు దాన్ని ఎన్క్యూ అంటారు. ఎలిమెంట్స్ని ఇంకో ఎన్ నుంచి రిమూవ్ చేసేటప్పుడు డిక్యూ అంటారు. సో క్యూ యొక్క ఆపరేషన్స్ చూద్దాం. క్యూలో మెయిన్లీ మనకి 5 ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేస్తాము. ఎన్క్యూ, డిక్యూ, పీక్ ఆర్ ఫ్రంట్, ఈజ్ ఎంప్టీ, సైజ్. సో ఫస్ట్ వచ్చేసి ఎన్క్యూ. ఎలిమెంట్స్ని ఒక ఎండ్ నుంచి క్యూలో ఒక ఎండ్ నుంచి యాడ్ చేయడానికి యూజ్ చేస్తాం. మనకి నార్మల్గా ఇది క్యూ అనుకుంటే క్యూలో 2 ఎండ్స్ ఉంటాయి. సో ఒకటి రేర్, ఇంకోటి ఫ్రంట్. సో మనం ఎలిమెంట్స్ని రేర్ నుంచి ఇన్సర్ట్ చేస్తాము, డిలీట్ చేసేటప్పుడు ఫ్రంట్ నుంచి డిలీట్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఇన్సర్ట్ చేసేటప్పుడు ఒక ఫస్ట్ ఎలిమెంట్ని 2 ఇన్సర్ట్ చేస్తున్నాం. ఇన్సర్ట్ అయినప్పుడు ఎన్క్యూ ఆఫ్ 2 అంటున్నాము, 2 ఇన్సర్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇన్సర్ట్ చేసేది ఎన్క్యూ ఆఫ్ 4. సో 4ని ఇన్సర్ట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఎన్క్యూ ఆఫ్ 7 ఇన్సర్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఎన్క్యూ ఆఫ్ 9 ఇన్సర్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఎన్క్యూ ఆఫ్ 2 ఇన్సర్ట్ అవుతుంది. మొత్తం 5 ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేసామన్నమాట. సో క్యూలో ఇన్సర్షన్ ఆపరేషన్ అనేది ఇలా పెర్ఫామ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డిక్యూ. డిక్యూ అనేది ఏంటి అంటే డిలీటింగ్. మనం డిలీట్ చేసేటప్పుడు ఫ్రంట్ ఎండ్ నుంచి డిలీట్ చేస్తాం. ఇన్సర్టింగ్ రేర్ నుంచి ఇన్సర్ట్ చేస్తాం, డిలీషన్ ఫ్రంట్ నుంచి చేస్తాం. సో డిక్యూ ఆఫ్ 2 అంటే ఫస్ట్ ఎలిమెంట్ డిలీట్ అవుతుంది. అండ్ డిక్యూ ఆఫ్ 4 అంటే సెకండ్ ఎలిమెంట్, డిక్యూ ఆఫ్ 7 అంటే థర్డ్ ఎలిమెంట్, అండ్ డిక్యూ ఆఫ్ 9 అంటే 4th ఎలిమెంట్, డిక్యూ ఆఫ్ 2 అంటే 5th ఎలిమెంట్. ఇలా క్యూలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా డిలీట్ అవుతుంది. ఇది డిక్యూ. అండ్ నెక్స్ట్ పీక్ ఆర్ ఫ్రంట్. సో ఇదేంటి అంటే ఫ్రంట్ మనకి ఏదైతే ఉందో ఆ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ రిటర్న్ చేసేది ఏంటి అంటే 2 అనే ఎలిమెంట్ రిటర్న్ చేస్తుంది, ఎందుకంటే ఫ్రంట్లో అది ఉంది కాబట్టి. అంటే మనకి ఫస్ట్ ఇంకా నెక్స్ట్ డిలీట్ అవ్వడానికి ఏదైతే ఎలిమెంట్ ఉందో ఆ ఎలిమెంట్ని మనం డిలీట్ చేయకుండా తీసుకోవడానికి పీక్ అనేది యూజ్ చేస్తాం. ఇది పీక్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఎంప్టీ. మనకి క్యూలో ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా చెక్ చేయడానికి ఈజ్ ఎంప్టీ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ మనకు చూసుకుంటే క్యూలో ఎలాంటి ఎలిమెంట్స్ లేవన్నమాట. ఇది ఈజ్ ఎంప్టీ. అండ్ నెక్స్ట్ వన్ సైజ్ ఆర్ కౌంట్. సో మనకి క్యూలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అనేది కౌంట్ చెప్పడానికి ఈ సైజ్ కానీ కౌంట్ కానీ యూజ్ చేస్తాం. ఇక్కడ చూసుకుంటే మనకి కౌంట్ ఏంటి అంటే 4. ఇందులో 4 ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ అప్లికేషన్స్. క్యూని మన రియల్ లైఫ్లో చాలా దగ్గర యూజ్ చేస్తామని చెప్పాం కదా. మనకి టికెట్ బుకింగ్ కౌంటర్ అండ్ నెక్స్ట్ ప్రింటర్. సో ప్రింటర్లో చూడండి, మనం ఫస్ట్ ఏది పెడితే దాంట్లో ప్రింట్ అవుతూ వస్తుంది, అంతే కదా. అండ్ లాస్ట్లో పెట్టింది లాస్ట్కి వస్తుంది. అండ్ ఇంకా మనకి మెసేజెస్, టెక్స్ట్ మెసేజెస్ సెండ్ చేసేటప్పుడు మీరు ఫస్ట్ ఏ మెసేజ్ టైప్ చేస్తే ఆ మెసేజే పైకి ఫస్ట్ ఉంటుంది కదా, పైకి వెళ్ళేటప్పుడు. మీరు లాస్ట్లో మెసేజ్ పెట్టింది కిందకు ఉంటుంది, అలా అనమాట. ఇలా మన రియల్ లైఫ్లో క్యూస్ని యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి అడ్వాంటేజెస్. ఆర్డర్లీ ప్రాసెసింగ్. క్యూస్ అనేవి ఎలా అవుతుందంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్ ఫాలో అవుతుంది. డేటా కానీ ప్రాసెస్ ఏదైతే టాస్క్స్ కానీ డేటా కానీ ఏదైతే ఉందో లాస్ట్గా ఏదైతే యాడ్ అయింది, ఫస్ట్ ఏదైతే యాడ్ అయింది దాన్ని బేస్ చేసుకొని మనకు ఒక ఆర్డర్ అనేది ఫాలో అవుతుంది అనమాట. అండ్ సెకండ్ వన్ ఎఫిషియంట్ ఆపరేషన్స్. సో మనకి ఇన్సర్షన్ ఒక పక్క, డిలీషన్ ఒక పక్క జరుగుతుంది కాబట్టి మనకి ఇక్కడ ఒక కాన్స్టెంట్ టైంలోని
ఈ ఆపరేషన్స్ అనేవి జరుగుతుందన్నమాట. సో ఆర్డర్ ఆఫ్ 1 అంటాం ఇక్కడ ఇన్సర్షన్ కి డిలీషన్ కి. అండ్ నెక్స్ట్ వన్ డేటా మేనేజ్మెంట్. క్యూస్ యూజ్ చేసుకొని మనము ఎక్కువ అమౌంట్ ఆఫ్ డేటాని కూడా హ్యాండిల్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వెర్సటైలిటీ. ఇక్కడ మనకి నార్మల్ సింపుల్ క్యూవే కాదు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యూస్ ఉన్నాయి. సో వీటిని బేస్ చేసుకొని మనము ఈ క్యూని డిఫరెంట్ డొమైన్స్ లో యూజ్ చేస్తున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ వన్ డిసడ్వాంటేజెస్. ఇక్కడ కూడా లిమిటెడ్ యాక్సెస్. లిమిటెడ్ యాక్సెస్ ఏంటి అంటే, సో మనకి ఫస్ట్ లో అండ్ లాస్ట్ లో మాత్రమే ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేసుకోవడం అది అవుతుంది. మధ్యలో ఉన్న ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేసుకోవాలంటే మొత్తం అటు సైడ్ గానీ ఏదో ఒక ఎండ్ తీసుకొని ఎలిమెంట్స్ ని రిమూవ్ చేయాలి. అప్పుడే మనకి ఎలిమెంట్ ని యాక్సెస్ చేయగలం అనమాట. సో అందుకు లిమిటెడ్ యాక్సెస్ ఇదొక డిసడ్వాంటేజ్. అండ్ సెకండ్ వన్ స్టాటిక్ సైజ్. మనకి ఇక్కడ ఒక ప్రీడిఫైన్ గా ఒక సైజ్ అనేది డిఫైన్ చేసుకుంటాం. ఎక్స్ట్రాగా మనం యాడ్ చేయాలంటే క్యూ అనేది ఫుల్ అయిపోతుంది కాబట్టి డేటా అనేది యాడ్ అవ్వదు. అండ్ నెక్స్ట్ స్టార్వేషన్ అండ్ కాన్వోయింగ్. ఇదేంటి అంటే మనకి ప్రయారిటీ బేస్ చేసుకొని కూడా మనం వాటిని ఇన్సర్ట్ చేయొచ్చు. వేటికైతే హై ప్రయారిటీ ఉంది, వేటికైతే లోవర్ ప్రయారిటీ ఉందో అని చూసుకొని మనం ఇన్సర్ట్ చేస్తాం. అది ప్రయారిటీ క్యూ. ఒకవేళ హై ప్రయారిటీ ఉన్నవి ముందు వెళ్ళిపోతే లో ప్రయారిటీ ఉన్నవి అలా బ్యాక్ అయిపోతుంది. సో ఇది స్టక్ అయిపోతుంది అనమాట అక్కడ డేటా. ఇది ఒక డిసడ్వాంటేజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పొటెన్షియల్ ఇన్ఎఫిషియన్సీ. కొన్ని ఆపరేషన్స్ పెర్ఫామ్ చేసేటప్పుడు క్యూస్ అనేవి కరెక్ట్ గా వర్క్ అవుతాయని చెప్పలేమన్నమాట. సో మనకి ర్యాండమ్ గా ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేసుకోవడం క్యూస్ లో జరగదు. ఇదొక డిసడ్వాంటేజ్. అండ్ నెక్స్ట్ ఈ క్యూని అరే యూజ్ చేసుకుని ఎలా ఇంప్లిమెంట్ చేస్తామో చూద్దాం. ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేసాం 5. అండ్ నెక్స్ట్ ఇంకో ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేసాం 6. అండ్ నెక్స్ట్ ఇంకో ఎలిమెంట్ 2, నెక్స్ట్ 4, 7, 9, 3 ఇలా ఎలిమెంట్స్ ని ఇన్సర్ట్ చేసాం. ఇప్పుడు వీటికి ఇండెక్స్ ఇస్తే 0, 1, 2, 3, 4, 5, 6 ఇవి ఇండెక్స్. మనము అరేకి ఇలానే కదా ఇండెక్స్ ఇస్తాము. సో ఇండెక్స్ అనేది ప్రొవైడ్ చేసాం. అండ్ నెక్స్ట్ మనకి మెమొరీ లొకేషన్ కూడా ఉంది. సో ఈ పర్టికులర్ లొకేషన్ లో మనకి ఎలిమెంట్స్ అనేవి ఇలా స్టోర్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు ఒక ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేస్తున్నాము, అదే 1. సో మనం రేర్ వైపు నుంచి ఇన్సర్ట్ చేస్తున్నాం. సో ఇన్సర్ట్ చేసినప్పుడు మనకి నెక్స్ట్ కి ఏమవుతుంది అంటే ఇండెక్స్ అనేవి చేంజ్ అవుతుంది, ఎలిమెంట్ ఇన్సర్ట్ అయింది. సో ఇప్పుడు ఒకవేళ డిలీట్ చేయాలంటే ఎలిమెంట్ ఇలా బ్యాక్ సైడ్ నుంచి డిలీట్ అవుతుంది అనమాట. ఈ విధంగా అరే యూజ్ చేసుకుని ఇంప్లిమెంట్ చేస్తాము. ఇప్పుడు దీని ప్రోగ్రామ్ చూద్దాము. ఈ ప్రోగ్రామ్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ప్రతి ఎగ్జాంపుల్కి మనం ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నాం కదా, సో అలానే నేను ఒక జావా క్లాస్ని క్రియేట్ చేస్తాను. దీన్ని క్యూ ఎగ్జాంపుల్ అని తీసుకుంటా. ఓకే, సో ఒక క్లాస్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తాము అంటే, మనము క్యూ క్రియేట్ చేసినప్పుడు యూజ్ చేసేవి లైక్ ఫ్రంట్ ఏంటి, రేర్ ఏంటి, లైక్ ఫ్రంట్, రేర్, క్యూ యొక్క సైజు ఇలాంటివన్నీ మనం డిక్లేర్ చేసుకోవాలి. కాబట్టి వాటిని డిక్లేర్ చేసుకుంటాను. అవి ఏంటి అంటే మెంబర్ వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ వచ్చేసి ప్రైవేట్ ఇంట్. మనకి అరే యొక్క మనకి క్యూ అనేది అరే యూజ్ చేసుకొని ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాం కదా. క్యూ యొక్క అరే సైజ్ని మనం డిక్లేర్ చేసుకోవాలి కాబట్టి దాన్ని సైజ్ అంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి స్మాల్ లెటర్స్లో ఉండాలి. సో నేను స్మాల్ లెటర్స్ ఇస్తున్నాను. ఓకే, సో సైజ్ని డిక్లేర్ చేసిన తర్వాత అండ్ నెక్స్ట్ మనకి ఇంకా కావాల్సింది, మనం క్రియేట్ చేస్తున్న అరే నేమ్ వచ్చేసి క్యూ అరే కాబట్టి సో ప్రైవేట్ ఇంట్ అరే క్యూ అన్నాం. ఓకే, నెక్స్ట్ మనకి ఇంకా ఫ్రంట్ రేర్ కోడ్ డిక్లేర్ చేసుకోవాలి కదా. సో నెక్స్ట్ మనం ఫ్రంట్ అండ్ రేర్ని డిక్లేర్ చేసుకోవాలి కదా. ఫ్రంట్ అని, దీన్ని మనం హెడ్ అని కూడా అనొచ్చు. ప్రైవేట్ రేర్. ఇక్కడ ఎందుకు వచ్చిందంటే ఎర్రర్, అవి ఇంటీజర్ అని మనం డిక్లేర్ చేయలేదు. సో ఇంట్ ఆర్ ఏదైనా డిక్లేర్ చేసుకోవాలి కదా. సో ఇవి ఇంట్ అన్నమాట. అండ్ రేర్. ఓకే, ఇంట్ రేర్. ఇప్పుడు నెక్స్ట్ మనం డిక్లేర్ చేయాల్సింది ఏంటి అంటే, మనకి ఎక్కడ ఉన్నాము, కరెంట్ సైజ్ ఎంత ఉందో కూడా మనకు తెలియాలి కదా. సో ప్రైవేట్ ఇంట్ కరెంట్ సైజ్. నాది నార్మల్ సైజు, ఇది కరెంట్ సైజ్.
డిక్లేర్ చేసుకున్నాం. మెంబర్ వేరియబుల్స్ అన్నీ డిక్లేర్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఒక కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేస్తాను. సో మనం ఒక కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేస్తున్నాము. కన్స్ట్రక్టర్ దేనికి క్రియేట్ చేస్తాము? క్లాస్కి ఇన్స్టాన్సే కదా కన్స్ట్రక్టర్. సో మనం ఏదైతే క్లాస్ నేమ్ తీసుకున్నామో ఆ పర్టికులర్ నేమ్తో ఒక కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఇంట్ ఇప్పుడు దీని లోపల సైజ్ డిక్లేర్ చేస్తాను అనమాట. సో ఈ సైజ్ డిక్లేర్ చేసిన తర్వాత ఓపెన్ బ్రేస్, ఇప్పుడు మనం ఏదైతే సైజ్ ఇస్తామో ఆ సైజు ఈ సైజులోకి తీసుకోవాలి కాబట్టి దిస్ కీవర్డ్ యూస్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి దిస్ డాట్ సైజ్ ఈక్వల్స్ టు మనకి ఈ సైజు ఇక్కడ డిక్లేర్ చేసిన సైజు ఈ సైజు వేరు వేరు కాబట్టి నేను ఏమి ఇస్తున్నానంటే దీన్ని క్యూ సైజ్ అంటున్నాను అండ్ దీన్ని నార్మల్ సైజ్ అంటున్నాను. ఓకే, సో దిస్ డాట్ క్యూ సైజ్ ఈక్వల్స్ టు సైజ్. సో మనము క్యూ సైజ్ ఎంతైతే ఇస్తామో అదే క్యూ యొక్క సైజ్ అన్నట్టుగా ఈ లైన్ ఇచ్చాను. సో సెమీకాలం. నెక్స్ట్ లైన్ వచ్చేసి ఇప్పుడు అరేని, ఈ అరే క్యూ ఉంది కదా దీనికి కూడా డిక్లేర్ చేసుకోవాలి. దిస్ డాట్ అరే క్యూ ఈక్వల్స్ టు కొత్త అరేని మనం డిక్లేర్ చేసుకున్నప్పుడు ఎలా అయితే ఇస్తామో న్యూ ఇంట్ ఆఫ్ సైజ్ మనం ఎంతైతే ఎంటర్ చేస్తామో ఆ సైజ్ ఇందులోకి తీసుకుంటుంది. లాస్ట్ టైం నేను స్టాక్కి సేమ్ ఇలానే అరే ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు మోస్ట్లీ ఇవే యూజ్ చేశాను. మీకు స్టాక్ వీడియో కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదంటే మన వీడియోస్లో కూడా చూడొచ్చు. సో స్టాక్లో డిక్లేర్ చేసినట్టే ఇక్కడ కూడా నేను అరే సైజ్ అనేది డిక్లేర్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఇనీషియల్గా మనకి ఫ్రంట్ అనేది ఎంత ఉంటుంది అంటే 0 కదా. సో ఫ్రంట్ వాల్యూ వచ్చేసి 0 అండ్ మనం రేర్ వాల్యూ వచ్చేసి -1. సో ఇనీషియల్గా ఫ్రంట్ ఏమో 0 ఉంటుంది, రేర్ ఏమో -1. అంటే ఇన్సర్ట్ చేసినప్పుడు తర్వాతే కదా వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. సో ఇనీషియల్గా ఈ రెండు వాల్యూస్ ఫ్రంట్ ఏమో 0, రేర్ ఏమో -1 ఉంటుంది. అండ్ నెక్స్ట్ మన కరెంట్ సైజ్ ఎంత ఉంటుంది అంటే మనము ఏమైనా ఎలిమెంట్స్ ఉంటే దాని సైజ్ చూపిస్తుంది, ఒకవేళ ఎలిమెంట్స్ లేకపోతే 0. సో నేను ఏం చేస్తున్నానంటే కరెంట్ సైజ్ ఈక్వల్స్ టు 0 అంటున్నాను. సో ఇక్కడ వరకు డిక్లరేషన్ వరకు అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే మనం ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాము. ఎందుకు అంటే క్యూలోకి డేటాని ఇన్సర్ట్ చేయడానికి. సో మనము ఇన్సర్ట్ అని క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే ఎన్క్యూ అని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మనం డిస్కస్ చేసిన దాన్ని బట్టి ఎన్క్యూ కాబట్టి అరే ఆపరేషన్స్లో ఇన్సర్ట్ని మనం ఎన్క్యూ అంటున్నాం కాబట్టి నేను ఇప్పుడు ఎన్క్యూ క్రియేట్ చేస్తున్నాను. పబ్లిక్ వాయిడ్ ఎన్క్యూ. సో ఈ ఎన్క్యూలోని మనము ఏమిస్తామంటే ఫస్ట్ ఏ ఐటమ్ అయితే ఇన్సర్ట్ చేస్తామో ఐటమ్ ఇంట్ ఐటమ్ అంటున్నాను. ఓకే, ఎన్క్యూలోని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్క్యూ క్రియేట్ చేసే ముందు మనకి క్యూలో ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయొచ్చా లేదా, క్యూ అనేది ఫుల్లా కాదో చెక్ చేసుకోవాలి. సో దానికోసం అని ఏం చేస్తున్నానంటే ఈ మెథడ్కి బయట ఈ మెథడ్కి బయట నేను ఇంకో మెథడ్ని క్రియేట్ చేస్తున్నాను. అదే క్యూ ఇస్ ఫుల్ అనేది. క్యూ ఇస్ ఎంప్టీ, క్యూ ఇస్ ఫుల్ రెండు క్రియేట్ చేస్తాను. ఎంప్టీ అయితే ఒకటి రిటర్న్ చేస్తుంది, ఫుల్ అయితే ఒకటి రిటర్న్ చేస్తుంది. సో దానికని మనం సింపుల్గా మనం లాస్ట్ టైం కూడా స్టాక్ అనేది ఎంప్టీయా స్టాక్ అనేది ఫుల్లా చెక్ చేయడానికి క్రియేట్ చేసాం. సేమ్ అలానే పబ్లిక్ బులియన్ ఈజ్ క్యూ ఫుల్. సో ఇప్పుడు దీని లోపల వచ్చేసి మనం ఏమని ఇస్తామంటే ఫుల్ అయితే అప్పుడు ఏమని రిటర్న్ చేయాలి అంటే రిటర్న్. అంటే ఎందుకు రిటర్న్ ఇస్తున్నాము అంటే ఈ పర్టికులర్ ఫంక్షన్లో మనం ఏ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయట్లేదు. క్యూ ఫుల్ అయితే మనకి మ్యాక్సిమం సైజ్ ఈక్వల్స్ టు కరెంట్ సైజ్ అని చెప్పి రిటర్న్ చేస్తుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యూ మ్యాక్సిమం సైజ్ వచ్చేసి 5 అనుకోండి. సో కరెంట్గా మనకు 5 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి. సో మ్యాక్సిమం సైజు కరెంట్ సైజు ఎప్పుడు ఈక్వల్ అవుతుంది అంటే క్యూ అనేది ఫుల్ అయిపోతాయి. సో అందుకు రిటర్న్ మనకి క్యూ సైజ్ ఏమో 5 ఉంది. సో ఇక్కడ రిటర్న్ లోపల ఏమిస్తామంటే మనకి క్యూ సైజ్ వచ్చేసి 5 ఉంది అండ్ మనకి అందులో ఉన్న ఎలిమెంట్స్ కూడా 5 ఉన్నాయి అనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది అంటే క్యూ సైజు అండ్ కరెంట్ సైజు ఈక్వల్ అవుతుంది. మనం ఇక్కడ రాయాల్సింది అదే, క్యూ సైజ్ ఈక్వల్స్ టు కరెంట్ సైజ్.
అలా అయితే క్యూ అనేది ఫుల్ అని రిటర్న్ చేయమని ఇచ్చాము. సేమ్ ఇలాగే మనము బూలియన్ కండిషనే రాద్దాము ఎంప్టీకి కూడా. క్యూ ఈజ్ ఎంప్టీ అన్నాం. సో ఎంప్టీకి మనం ఇక్కడ వాల్యూ అనేది ఎంప్టీ అని ఇచ్చాను. సో క్యూ ఎప్పుడు ఎంప్టీ అవుతుంది అంటే రేర్ వాల్యూ -1 ఉంటే. అంటే ఇనీషియల్గా మనకి చెప్పాం కదా, ఈ రేర్ వాల్యూ -1 అని డిక్లేర్ చేసుకున్నాం. సో రేర్ వాల్యూ ఎప్పుడైతే -1 ఉంటుందో క్యూ అనేది ఇంకా క్యూలో ఎలిమెంట్స్ ఎలాంటివి లేవు. సో ఇక్కడ మనం డైరెక్ట్గా ఏం రాయొచ్చు అంటే రిటర్న్ కరెంట్ సైజ్ ఈక్వల్స్ టు 0. సో క్యూ అనేది ఎప్పుడు ఎంప్టీ ఉంటుంది అంటే కరెంట్ సైజ్ వచ్చేసి 0 ఉంటే మనకి క్యూలో ఎలాంటి ఎలిమెంట్స్ లేవు. కరెంట్ సైజ్ వచ్చేసి 2లో ఉందనుకోండి, సో మనకి క్యూలో 2 ఎలిమెంట్స్ ఉన్నాయని అలా అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ ఎన్క్యూకి వద్దాం. ఎన్క్యూలో మనం ఇన్సర్ట్ చేసే ముందు క్యూ ఫుల్ అయిపోయిందా లేదో చెక్ చేసుకోవాలి. సో దానికి చెక్ చేసుకోవడానికి మనం ఏం రాస్తామంటే లైక్ ఇఫ్ ఇక్కడ ఆ పర్టికులర్ మెథడ్ని కాల్ చేసుకుంటున్నాను ఈజ్ క్యూ ఫుల్. దీన్ని కాల్ చేసుకొని ఇక్కడ కండిషన్ రాస్తాను ఏమని అంటే ఎస్ అవుట్ క్యూ ఈజ్ ఫుల్. సో ఫుల్ మనకి కండిషన్ ఏంటి అంటే క్యూ అనేది ఫుల్ అని చెప్పాలి కాబట్టి క్యూ ఈజ్ ఫుల్ అని రాసాం. అండ్ ఇక్కడ మనం వాయిడ్ రాసాం కాబట్టి ఏదో ఒకటి రిటర్న్ చేయాలి. రిటర్న్ అంటున్నాను. ఓకే, సో రిటర్న్ చేస్తాం. నెక్స్ట్ సో ఫస్ట్ కండిషన్లో వచ్చేసి మనం క్యూ ఫుల్లా కాదో చెక్ చేసుకున్నాము. ఇప్పుడు ఇంకో కండిషన్ ఏం రాస్తున్నానంటే ఇఫ్. ఎల్స్ ఎందుకు రాయట్లేదు అంటే మనకు ఉన్నవి 2 కేసులే అయితే ఇఫ్ ఎల్స్ అని రాస్తాం. అలా కాదు, ఇఫ్ కేసు వేరు ఇంకో ఇఫ్ రాయాల్సి వచ్చింది, ఇంకా మనకి ఎల్స్ కేసు లేదు అన్నప్పుడు ఇలా రాస్తాం అనమాట. సో ఇఫ్ ఇనిషియల్గా రేర్ వాల్యూ -1 కానీ మన క్యూ సైజ్ -1 చేసిన తర్వాత సమ్ ఏదైనా వాల్యూ ఉందనుకోండి, అంటే మనం ఇన్సర్ట్ చేయడానికి అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యూ మాక్సిమం సైజ్ వచ్చేసి 5 అనుకుందాం. 5 - 1 చేస్తాం 4. రేర్ వాల్యూ 4 అయినంత వరకు మనము వాల్యూస్ని ఇన్సర్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు చూసుకుంటే రేర్ ఈక్వల్స్ టు క్యూ సైజ్ -1. సో క్యూ సైజ్ ఎంత అంటే 5. 5 - 1 4. సో అక్కడ వరకు లాస్ట్గా మనము రేర్ వాల్యూ 4 ఉన్నంత వరకు మనం వాల్యూని ఇన్సర్ట్ చేయొచ్చు. సో క్యూ సైజ్ దాటిపోయింది. క్యూ సైజ్ ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, మనమేమో 5 డిక్లేర్ చేసుకున్నామంట. సో 5 డిక్లేర్ చేసుకుంటే 0 1 2 3 4 5 వరకు కదా. సో 5 ఎలిమెంట్స్ ఉండాలని క్యూ సైజ్ అనుకున్నాం. 5 ఎలిమెంట్స్ అంటే మనం 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి 0 1 2 3 4th ఎలిమెంట్కి వచ్చినప్పటికి 5 అయిపోతుంది. అంటే అందుకని ఇక్కడ క్యూ సైజ్ -1 అంటున్నాం. సో అక్కడికి వచ్చినప్పటికి రేర్ వాల్యూ అనేది ఫిల్ అయిపోయింది. మనకి క్యూ సైజ్ ఏమో నేను 5 డిక్లేర్ చేసుకున్నాను. నార్మల్గా మనకి అరే ఇంప్లిమెంటేషన్లో 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 5 - 1 ఎంత అంటే 4. అక్కడ లాస్ట్ ఎలిమెంట్ ఏంటి అంటే రేర్ వాల్యూ 4 అవుతుంది అనమాట. అలా సో అప్పుడు మనము రేర్ వాల్యూ ఈక్వల్స్ టు క్యూ సైజ్ -1 అయితే ఏం రిటర్న్ చేయాలి అంటే రేర్ ఈక్వల్స్ టు -1. ఎందుకు ఇది అంటే క్యూ సైజు ఫిల్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఎలిమెంట్స్ని రిమూవ్ చేయాలనుకుంటే సో మనం ఇన్సర్ట్ చేస్తున్న ఎలిమెంట్ వచ్చేసి మనం 6th పొజిషన్లో ఎక్కడో ఇన్సర్ట్ చేస్తే క్యూ సైజ్ వచ్చేసి 5 ఉందనుకోండి, అప్పుడు మనకి ఇన్సర్షన్ అవుతుందా? అవ్వదు. క్యూ అనేది ఫుల్ కాదు. సో క్యూ ఇన్సర్ట్ ఫస్ట్ వాల్యూ మనం ఎక్కడ ఇన్సర్ట్ చేస్తాము అంటే -1 దగ్గర ఇన్సర్ట్ చేస్తాము, అంతే కదా. రేర్ వాల్యూ -1 ఉన్నప్పుడు మనం ఫస్ట్ ఇన్సర్షన్ చేస్తాము. సో రేర్ వాల్యూ 1 ఉందంటే ఒక ఎలిమెంట్ డిలీట్ అయిపోయినట్టు అలా అన్నమాట. సో ఇనీషియల్గా ఈ కండిషన్ ఇచ్చాము. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే అరే క్యూ లోకి మనం ఎంటర్ చేసిన ఫస్ట్ ఎలిమెంట్ వెళ్ళాలి, అంటే రేర్ వాల్యూ ఇంక్రిమెంట్ అవ్వాలి. ఓకే, ఈక్వల్స్ టు రేర్ వాల్యూ ఇంక్రిమెంట్ అవ్వాలి. -1 నుంచి 1కి వస్తుంది, -1 నుంచి 0కి వస్తుంది. సో ఫస్ట్ ఎలిమెంట్ మనం 0లో ఇన్సర్ట్ చేస్తున్నాం. ఎప్పుడైతే ఈ కండిషన్ ట్రూ అయిందో రేర్ వాల్యూ -1 ఉంది ఇనీషియల్గా, ఇప్పుడు మనం -1 నుంచి ప్లస్ చేసాం, ఇంక్రిమెంట్ చేస్తున్నాం. సో ఇంక్రిమెంట్ చేసినప్పుడు అక్కడ వాల్యూని ఇన్సర్ట్ చేస్తాం అనమాట. అదే ఈక్వల్స్ టు ఐటమ్ అంటాం.
సో మనం ఫస్ట్ ఇన్సర్ట్ చేసిన ఐటమ్ రేర్ ప్లస్ ప్లస్ రేర్లోకి వెళ్ళి సేవ్ అవుతుంది. రేర్ వాల్యూ -1 ఉంది. -1కి ప్లస్ ప్లస్ చేస్తే 0 అవుతుంది. 0th ప్లేస్లో ఫస్ట్ ఐటమ్ని ఇన్సర్ట్ చేసాం. ఇది ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇన్సర్ట్ చేసిన తర్వాత కరెంట్ సైజ్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సో కరెంట్ సైజ్ ఈక్వల్స్ టు కరెంట్ సైజ్ ప్లస్ ప్లస్. ఇనీషియల్గా 0 ఉంది. 0 తర్వాత మనం ఒక వాల్యూని ఇన్సర్ట్ చేస్తున్నాము. సో ఇన్సర్ట్ చేసిన తర్వాత సైజ్ వచ్చేసి ఒక ఎలిమెంట్ ఉంది కాబట్టి 1 అవుతుంది అనమాట. సో ఇలా సైజ్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఇప్పుడు ఎస్ అవుట్. మనం ఇప్పుడు కరెంట్ సైజ్ని ప్రింట్ చేద్దాం. కరెంట్ సైజ్ ఆఫ్ ఎలిమెంట్ బయటకు వచ్చిన తర్వాత కరెంట్ సైజ్ని ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇది కాకుండా మనకి ఎలిమెంట్ ఇన్సర్ట్ అయ్యిందని చెప్పడానికి ఇంకొక స్టేట్మెంట్ ఇద్దాము. ఐటమ్ ఇన్సర్టెడ్. సో ఇక్కడ ప్లస్ ఐటమ్ అంటున్నాం. ఓకే, ఇన్సర్ట్ అయిన ఐటమ్ అనేది అక్కడ వస్తుంది అనమాట. ఇదంతా కూడా ఇన్సర్షన్. ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ రన్ చేయాలంటే మెయిన్ ప్రోగ్రామ్ అనేది ఉండాలి. సో మనం ఇక్కడ మెయిన్ ప్రోగ్రామ్ రాయలేదు. ఆ మెయిన్ ప్రోగ్రామ్ రాసి రన్ చేద్దాం. ఎందుకు మెయిన్ ప్రోగ్రామ్ రాయలేదు? ఇది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అప్రోచ్. సో మనకి ఫస్ట్ మనం కండిషన్ అంతా రాసేసుకున్న తర్వాత లాస్ట్లో మెయిన్ ఫంక్షన్ ఇస్తాము. అది బాటమ్ అప్రోచ్ కాబట్టి బాటమ్ టు టాప్ అప్రోచ్ కాబట్టి మనకి మెయిన్ ఫంక్షన్ నుంచి కాల్ అవుతూ ప్రతిదీ జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ నేను ఒక మెయిన్ ఫంక్షన్ని డిక్లేర్ చేసుకుంటా. మనకు అందరికీ తెలుసు మెయిన్ ఎలా ఇస్తాము. సో మెయిన్ అంటున్నా. సో మెయిన్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మన ఏదైతే క్లాస్ ఉందో క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. అది క్యూ ఎగ్జాంపుల్ కదా మన క్లాస్. క్యూ ఎగ్జాంపుల్. నేనేమో దీనికి క్యూయూ అని ఇస్తున్నా. ఆబ్జెక్ట్ నేమ్ వచ్చేసి న్యూ క్యూ ఎగ్జాంపుల్. ఇక్కడ నేను ఏం డిక్లేర్ చేస్తున్నానంటే సైజు. ఎందుకంటే ఈ ఫంక్షన్ ద్వారా ఈ మెథడ్ ద్వారా ఇక్కడ ఉన్నది కాల్ అవుతుంది కాబట్టి. సో ఇక్కడ మనం సైజ్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ మనం సైజ్ డిక్లేర్ చేద్దాం 5 అని. క్యూ సైజ్ ఎంత అంటే 5. ఒకవేళ మీరు క్యూ సైజ్ని కూడా క్యూ సైజ్ని కూడా మీరు యూజర్ ఇన్పుట్ కింద ఇవ్వాలి అనుకుంటే స్కానర్ యూజ్ చేసుకొని మీరు ఇన్పుట్ ఇవ్వచ్చు. క్యూయూ డాట్ ఇన్సర్ట్ క్యూయూ డాట్ ఎన్క్యూ. సో ఎన్క్యూలోకి ఫస్ట్ ఎలిమెంట్ 2ని ఇన్సర్ట్ చేశాను నేను. ఇంకోటి మళ్ళీ క్యూయూ డాట్ ఎన్క్యూ సెకండ్ ఎలిమెంట్ 6 ఇన్సర్ట్ చేశాను. ఓకే, క్యూయూ డాట్ ఎన్క్యూ 7 ఇన్సర్ట్ చేశాను. మొత్తం 3 వాల్యూస్ని ఇన్సర్ట్ చేశాను. సో ఇన్సర్ట్ చేసిన వాల్యూస్ మనకి డిస్ప్లే చేయడానికి ఇప్పుడు ఒకసారి ఇవి రన్ చేద్దాము. మనం ఎక్కడ సెమీకాలమ్స్ మిస్ చేసాము. సో ఇక్కడ ఒక సెమీకాలం అండ్ నెక్స్ట్ 45th లైన్లో ఇక్కడ ఒక సెమీకాలం. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ రన్ చేద్దాము. సెమీకాలమ్స్ మిస్ చేసిన దగ్గర మనం సెమీకాలమ్స్ ఇచ్చేసి ఒకసారి రన్ చేస్తున్నాం. సో మనకి చూడండి కరెంట్ ఎలిమెంట్ సైజ్ 1 అంట. ఎప్పుడు అంటే ఫస్ట్ ఐటమ్ ఇన్సర్ట్ చేసేటప్పుడు ఐటమ్ ఇన్సర్టెడ్ 2. సో నెక్స్ట్ కరెంట్ సైజ్ 2 అవుతుంది. ఐటమ్ ఇన్సర్ట్ చేసాం. మనం స్టేట్మెంట్ రివర్స్లో రాసాం, అందుకే ఇలా ప్రింట్ అయింది. మనం ఇన్సర్ట్ చేసిన ఐటమ్స్ వచ్చేసి 2, 6, 7. ఇప్పుడు ఇక్కడ మనకి ఫస్ట్ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేసిన తర్వాత సైజ్ అనేది ప్రింట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది. ఓకే, నేను ఇక్కడ ఇలా ఇచ్చా. ఇప్పుడు ఒకసారి మళ్ళీ రన్ చేస్తున్నాను. మనం 3 ఐటమ్స్ ఇన్సర్ట్ చేసాం కదా. సో 3 ఐటమ్స్ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఐటమ్ ఇన్సర్టెడ్ 2. ఇప్పుడు కరెంట్ సైజ్ ఎంత అంటే 1. నెక్స్ట్ ఐటమ్ ఇన్సర్టెడ్ 6, కరెంట్ సైజ్ 2. ఇలా మనకి ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ 5 ఇచ్చాము కదా, మనకి లిమిట్ దాటి ఇన్సర్ట్ చేద్దాము. ఏం జరుగుతుందో చూద్దాం.
ఇక్కడ నేను 1 ఇస్తున్నాను, ఇక్కడ 9 అండ్ ఇక్కడ 8. ఇంకొక 2 ఎలిమెంట్స్ ఇస్తాను. 4 5 ఇచ్చా కదా, 4 3. ఇప్పుడు ఒకసారి రన్ చేస్తాం. సో మనం ఎలిమెంట్స్ని అయితే ఇన్సర్ట్ చేసేటప్పుడు ఎక్స్ట్రా సైజ్ కన్నా ఎక్స్ట్రా ఇచ్చాము. ఏం జరుగుతుందంటే క్యూ ఈజ్ ఫుల్ అని ప్రింట్ అయింది. 5 ఎలిమెంట్స్ ఇన్సర్ట్ అయిన తర్వాత మనకి మిగతా ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ అవ్వలేదన్నమాట. సో ఫుల్ అని ప్రింట్ అయింది. సో ఫుల్ అని వర్క్ అవుతుంది. నెక్స్ట్ మొత్తం ఎలిమెంట్స్ అన్ని డిలీట్ చేసిన తర్వాత క్యూ అనేది ఎంప్టీయా కాదో వర్క్ అవుతుందో లేదో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఇస్తున్నాను నేను డిలీట్ చేసుకోవడానికి. సో నెక్స్ట్ వచ్చేసి డీక్యూ. సో డీక్యూ పబ్లిక్ ఇంట్ డిలీట్. మనం ఏ ఎలిమెంట్ని ఇస్తున్నామో డిలీట్ చేస్తున్నామో ఇక్కడ మనం చెప్పం కాబట్టి డైరెక్ట్ డిలీట్ అని ఇచ్చాను. ఓకే, సో ఇప్పుడు ఏంటి అంటే క్యూ అనేది ఎలిమెంట్ని డిలీట్ చేసే ముందు క్యూ అనేది ఫుల్గా ఉందా, ఇందాక మనం ఇన్సర్ట్ చేసేటప్పుడు క్యూ ఫుల్లా కాదా అని చెక్ చేసాం. సో డిలీట్లో కూడా క్యూ అనేది క్యూలో ఎలిమెంట్స్ ఉన్నాయా లేవో చెక్ చేసుకోవాలి కదా. సో అందుకు ఇఫ్ ఈజ్ క్యూ ఎంప్టీ, సో ఈ మెథడ్ని కాల్ చేసుకున్నాం. సో ఇప్పుడు క్యూ ఎంప్టీ అయితే మనకి ఏం చేయాలి, సో ఎక్సెప్షన్ త్రో చేయాలి. ఎక్సెప్షన్ పెట్టాలంటే ఎక్సెప్షన్ పెట్టచ్చు, లేదు అంటే క్యూ ఈజ్ ఎంప్టీ అని ఇద్దాం. ఓకే, సో క్యూలో ఎలిమెంట్స్ లేకపోతే ఇలా అవుట్పుట్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇందులో ఒక టెంపరీ వాల్యూని తీసుకుంటున్నాను. ఇంటూ టెంప్ అంటున్నాను, దాన్ని అరే క్యూ. ఇనీషియల్గా ఒక టెంపరీ వాల్యూ అనేది మనకు ఉంటుంది కదా, సో టెంపరీ వాల్యూగా ఫ్రంట్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. సో ఫ్రంట్ ప్లస్ ప్లస్ అంటే ఇప్పుడు ఇనీషియల్గా ఒక ఫ్రంట్లో మనకి 5 ఉందనుకోండి. సో ఫ్రంట్ వాల్యూ నుంచి మనకి ఫ్రంట్ నుంచి కాదు కదా డిలీట్ చేసేది, బ్యాక్ నుంచి కదా. సో ఫ్రంట్లో ఇంక్రిమెంట్ అవుతూ ఉంటే మనము టెంపరీగా ఒక వాల్యూని తీసుకుంటాం. ఫ్రంట్ ఈక్వల్స్ టు క్యూ సైజ్ అయితే ఏం చేస్తాము అంటే ఫ్రంట్ దగ్గర వాల్యూ ఎంత ఉందో చూసుకుంటాం. సో కరెక్ట్గా ఫ్రంట్ వాల్యూ అనేది మనకి మ్యాక్సిమం సైజ్ ఏదైతే క్యూ సైజ్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ 5 అనుకుంటున్నాం. సో 5 అన్నప్పుడు మనకి ఫ్రంట్ వాల్యూ 5 ఉందనుకోండి, 5 ఎలిమెంట్స్ ఇన్సర్ట్ అయిపోయి అంటే క్యూలో ఫుల్గా ఎలిమెంట్స్ ఉన్నాయి. సో అలా అయితే ఇప్పుడు ఒక్కొక్క ఎలిమెంట్ని రిమూవ్ చేయాలి. ఫస్ట్ రిమూవ్ చేయాల్సిన ఎలిమెంట్ ఏంటి అంటే ఫస్ట్ ఏదైతే ఇన్సర్ట్ అయిందో ఆ ఎలిమెంట్ని రిమూవ్ చేయాలి. సో ఫస్ట్ ఇన్సర్ట్ అయిన ఎలిమెంట్ ఏమవుతుంది అంటే 0th పొజిషన్లో ఉన్న ఎలిమెంట్. సో అందుకు ఫ్రంట్ ఈక్వల్స్ టు 0 అంటున్నాం. సో ఆ ఎలిమెంట్ అనేది రిమూవ్ అవ్వాలి. ఆ నెక్స్ట్ కరెంట్ సైజ్ని తగ్గించుకుంటూ వస్తాం, అందుకు కరెంట్ సైజ్ మైనస్ మైనస్. ఓకే, ఇప్పుడు లాస్ట్గా మనకి ఏదైతే ఒక టెంపరీ వాల్యూ ఉందో, టెంపరీ వాల్యూ ఇన్ ద సెన్స్ మనం ప్రజెంట్ ఏ ఎలిమెంట్ని అయితే చూస్ చేసుకుంటున్నామో ఫ్రంట్లో ఆ ఎలిమెంటే టెంపరీ వాల్యూ. ఇప్పుడు దాన్ని రిటర్న్ చేస్తాం అనమాట, టెంప్ అని. ఓకే, ఇది క్యూలో డిలీషన్. సో ఇప్పుడు ఒకసారి ఇది రన్ చేసి చూద్దాము. సో ఇక్కడ మీకు చూసుకుంటే ఆల్రెడీ మనకి క్యూ ఫుల్ అని వస్తుంది. సో ఫుల్ కాకుండా మనం కొన్ని ఎలిమెంట్స్ని రిమూవ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు క్యూలో మనకి 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, 4 కూడా కాదు 3 ఇద్దాము. ఒకసారి రన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసుకుంటే మనము ఐటమ్ ఇన్సర్టెడ్ టు కరెంట్ సైజ్ ఇలా ఇచ్చాం. సో ఇక్కడ ఎందుకు డిలీట్ అవ్వలేదంటే మనం డిలీట్ ఆప్షనే ఇవ్వలేదు ఇక్కడ. సో ఇక్కడ డిలీట్ ఇద్దాము, ఎస్ అవుట్. ఇక్కడ ఏమంటే డిలీటెడ్ ఐటమ్ మనం ఏదైతే డిలీట్ చేయాలనుకుంటున్నామో అది ఇద్దాం. సో ఐటమ్ డిలీటెడ్ ప్లస్ డిక్యూ. ఎందుకు ఇక్కడ డిక్యూ అని ఇస్తే ఎర్రర్ వస్తుందంటే మనము కాల్ చేసుకునేటప్పుడు మన ఆబ్జెక్ట్ని ఇచ్చి ఇవ్వాలి కదా, క్యూ డాట్ డిక్యూ. ఇక్కడ మనం డిక్లేర్ చేసింది డిలీటా. ఓకే, సో డిలీట్ అనేది ఇక్కడ నేను డిక్యూని దీన్ని డిక్యూ అని ఇస్తాను. ఇక్కడ నేను డిలీట్ బదులు డిక్యూ అని ఇచ్చాను. సో ఈ డిక్యూని ఇక్కడ కాల్ చేసుకుంటాం.
ఒక ఐటెం డిలీట్ అవుతుంది. మనం 2 టైమ్స్ రన్ చేస్తే దీన్ని 2 ఐటమ్స్ డిలీట్ అవుతుంది. అదొకసారి చూద్దాం. సో ఇక్కడ మనకి ఐటమ్ డిలీటెడ్ 2 అండ్ 6 డిలీట్ అయిపోయాయి. లాస్ట్గా ఉన్నవి కాకుండా ఫస్ట్ ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ డిలీట్ అయ్యాయి మీరు అబ్జర్వ్ చేస్తే. ఇక్కడ మనకి ఫస్ట్ 2 ఇన్సర్ట్ చేసాము, ఆ తర్వాత 6, ఆ తర్వాత 7. సో డిలీట్ అయినప్పుడు ఫ్రంట్ నుంచి కాకుండా బ్యాక్ నుంచి డిలీట్ అయింది 2. సో ఏదైతే ఫస్ట్ ఇన్సర్ట్ చేసామో అవి డిలీట్ అయ్యాయి 2 అండ్ 6 అలా అన్నమాట. సో డిలీట్ ఆప్షన్ కూడా కరెక్ట్గా వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ పీక్ వాల్యూని రిటర్న్ చేయాలి. సో పీక్ వాల్యూని ఎలా ఇస్తాం? పబ్లిక్ నెక్స్ట్ పీక్, పబ్లిక్ ఇంట్ పీక్ అంటున్నాను ఆ మెథడ్ని. ఇప్పుడు ఇందులో ఏమిస్తామంటే నార్మల్గా మనము ఫ్రంట్లో ఏదైతే ప్రెజెంట్ వాల్యూ ఉందో ఆ వాల్యూని రిటర్న్ చేయాలి కాబట్టి దానికి నేను రిటర్న్ క్యూ రిటర్న్ అరేలో ఫస్ట్ ఫ్రంట్లో ఏది ఉందో ఆ వాల్యూ రిటర్న్ చేయాలి కాబట్టి ఇక్కడ రిటర్న్ ఫ్రంట్ అని ఇస్తున్నాం. సో ఫ్రంట్లో ఉన్న ఎలిమెంట్ అనేది రిటర్న్ అవుతుంది అనమాట. ఫ్రంట్లో ఫర్ ఎగ్జాంపుల్ 4 ఉందనుకోండి, ఆ 4 వస్తుంది అనమాట పీక్ వాల్యూకి అలా. ఇప్పుడు ఇక్కడ నేను ఒక 3 ఐటమ్స్ని ఇన్సర్ట్ చేస్తాను. సారీ, ఇంకొక 2 ఐటమ్స్ని ఇన్సర్ట్ చేస్తున్నాను. 1, 8 అండ్ కెపాసిటీ చేంజ్ చేశాను, 7 అని ఇచ్చాను. ఓకే, ఇప్పుడు మనకి అన్ని ఆపరేషన్స్ కరెక్ట్గా పర్ఫామ్ అవుతున్నాయి లేదో చూద్దాం. ఇక్కడ పీక్ వాల్యూ మనం తీసుకోవడానికి ఒక ఫంక్షన్ జస్ట్ ఇంకొక అవుట్పుట్ ఇద్దాము. పీక్ వాల్యూ ఈజ్, సో పీక్ వాల్యూ మనకి రిటర్న్ చేస్తుంది. ఓవరాల్గా ఒకసారి రన్ చేసి చూపిస్తాం. ఫస్ట్ చూసుకుంటే ఐటమ్ ఇన్సర్ట్ అయింది 2, ఐటమ్ ఇన్సర్ట్ అయింది 6, 7, 1, 8, 5 ఐటమ్స్ని ఇన్సర్ట్ చేసాం. ఇప్పుడు డిలీట్ చేసిన ఐటమ్ 2, 6 పోయింది. అప్పుడు ఇంకా 7, 1, 8 ఉంది. ఓకే, సో పీక్ వాల్యూ ఎంత అంటే 7. ఇదంతా కూడా క్యూ యొక్క ఎగ్జాంపుల్. మీరు కూడా ట్రై చేస్తూ ఉంటే వస్తుంది. సో ఇంకా ఇక్కడ నేను డైరెక్ట్గా ఐటమ్స్ ఇన్సర్ట్ చేసే కన్నా మీరు ఒక ఫర్ లూప్ తీసుకొని ఐటమ్స్ని ఇన్సర్ట్ చేసేటట్టు ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోస్లో మనము టైప్స్ ఆఫ్ క్యూస్ అండ్ ప్రతి క్యూని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము అనేది కూడా చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.